నమస్తే వీటీవీ ప్రైమ్ కి స్వాగతం. మనతో ఇవాళ సీనియర్ పాత్రికేయులు ఏపీ ఎడిటర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వివి కృష్ణరాజు గారు ఉన్నారు. ఆయనతో ఇవాళ మనం సజ్జ రామకృష్ణారెడ్డి గారి అటవీ భూముల గురించి ఆయనతో మాట్లాడదాం. నమస్తే కృష్ణ. నమస్తే అండి శ్రీధర్ గారు. ఇవాళ మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి పేపర్లో ఫ్రంట్ పేజీలో వేసేస్తున్నారు. ఏదో అటవీ భూములు ఆయన ఏదో కాజేసేశారు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా దోచుకు తినేస్తున్నారు అనేసి. అసలు మీ ఉద్దేశంలో ఏంటి ఇదంతా ఏంటి? ఎల్లో మీడియా అంతా వీళ్ళని టార్గెట్ చేస్తోందా ఏంటి అనేది మీతో ఒకసారి తెలుసుకుందాం అనేసి. మీరేమంటారు? ముందుగా వీటీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పటికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఇటువంటి వార్తలు రావటం ఇదే మొదటిసారి కాదు, బహుశా ఇది ఆఖరిసారి కూడా కాదండి. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కళ్ళు చెవులు ఎవరంటే బహుశా సజ్జల గారే అయి ఉంటారు. నెంబర్ 2 గా ఉన్న సజ్జల గారిని నిర్వీర్యం చేస్తే, సజ్జల గారిని భయపెడితే, ఆయన వైసీపీ నుంచి దూరం అయితే, అంటే దూరం అవుతారా అంటే మీకు ఈ మధ్యన ఒక మాజీ ఎంపీ గారు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు కూడా పార్టీ నుంచి దూరం అయ్యారు. అలాగే ఈయన్ని కూడా దూరం చేస్తే జగన్మోహన్ రెడ్డి చాలా చాలా బలహీన పడిపోతాడు అని ప్రత్యర్థి పార్టీల అభిప్రాయంగా ఉంది. దాంట్లో భాగంగానే ఈ ప్రత్యర్థి పార్టీలు అలాగే వారికి అనుబంధంగా ఉన్న మీడియా కూడా అనేక కుట్రలకు తెరతీస్తున్నట్లుగా కనిపిస్తోందండి. ఈ కుట్రలు కుతంత్రాల్లో భాగంగానే సజ్జల గారి మీద కూడా బురద చల్లి ఆయనను నిరుత్సాహపరచడం, ఆయనను భయభ్రాంతులు చేయటం, వైసీపీని బలహీనపరచడం అనేది వారి లక్ష్యంగా కనిపిస్తోంది. సరే, ఈ రోజు ఒక కమిటీ నివేదిక ఏదో ఇచ్చిందంటండి గత వారం ఇస్తే వారికి ఈ రోజు తెలిసిందంట, ఈనాడు వారికి. యాదృచ్ఛికంగా ఈ కమిటీ నివేదిక అనేది ఆంధ్రజ్యోతి వారికి తెలియలేదు. నిజానికి ఏంటంటే ఇటువంటి విషయాలు ఆంధ్రజ్యోతి ముందు ఉంటుంది, కానీ వారికి తెలియలేదు. కానీ ఈనాడుకి తెలిసింది. వారు ఏంటంటే ఇప్పటికే వాళ్ళు అక్కడ అటవీ భూమి సీకే దిన్నే అనే ప్రాంతంలో దాదాపు 63 ఎకరాలు ఎంతో వాళ్ళు 63.27 ఎకరాల భూమిని వాళ్ళు కబ్జా చేశారని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అయితే ఇది కమిటీ నివేదిక అనేది ప్రభుత్వానికి వెళ్ళింది, కానీ ఆ ప్రభుత్వం తరపున ఎవరు కూడా ఇప్పటిదాకా ఇటువంటి బహిరంగ ప్రకటన చేయలేదండి. అంటే కమిటీ సభ్యులు చేయరు, ఓకే, కానీ ఆ నివేదికను తీసుకున్నది ఎవరున్నారో వారు కానీ సంబంధిత శాఖ మంత్రి కానీ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ నివేదికలో ఈ విషయాలు ఉన్నాయని చెప్పి ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి అనధికార పత్రికగా ఉన్న ఈనాడు మాత్రం ఈ కమిటీ నివేదిక ఇచ్చిందని చెప్పి వారు ఈ వార్తా కథనాన్ని ప్రచురించారు. అయితే ఇటువంటి వార్తా కథనాలు ప్రచురించడం ఇదే మొదటిసారా అంటే మొదటిసారి కాదు. ఈ సీకే దిన్నే భూములకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ భూములను దాదాపు 30 ఏళ్ల క్రితం కొన్నారండి. ఆయన ఏమంటారంటే, ఈ కొన్న భూముల ప్రతి సెంటుకు కూడా నా దగ్గర సాధికారమైన పత్రాలు ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము పూర్తిగా డబ్బులు చెల్లించి రైతులకు వాటిని కొనుగోలు చేశాము అని చెప్పి అన్నారు. అంటే 30 ఏళ్ల క్రితం ఆయన రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ భూములను కబ్జా చేసినట్లుగా ఎలా భావించాల్సి వస్తుంది? అంటే నిజంగా ఆ భూములను ఎవరిని కబ్జా చేశారు అంటే ఆయనకు ఎవరు విక్రయించారో వారు కబ్జా చేసి ఉండాలి, వారు తప్పుడు డాక్యుమెంట్లు రూపొందించి ఉండాలి. అలా కాకుండా ఆ నెపాన్ని, ఆ నేరాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద తోసివేసే ప్రయత్నం అనేది ఈ కూటమి ప్రభుత్వం, వారికి అనుబంధంగా ఉన్న మీడియా చాలా విజయవంతంగా చేసింది. సరే, 30 ఏళ్ల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడ భూములను కొనుగోలు చేస్తే ఏమైందండి? ఆ సమయంలో ఆయన అధికారంలో లేరు, ఎటువంటి ప్రభుత్వ హోదా ఆయనకు లేదు. ఆయన ఒక సాధారణమైన వ్యాపారవేత్తగా ఉన్నారు. సాక్షి పత్రికలో బహుశా అప్పుడు కూడా సాక్షి పత్రిక కూడా లేదు ఆయన. అటువంటి వ్యక్తి కబ్జా చేశారు అని వీళ్ళ అభియోగం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ రామకృష్ణారెడ్డి గారు కొన్న భూముల్ని ఆయన తన సోదరులకు బదలాయించారు. వారికి
హక్కులు ఇచ్చారు. ఆ భూములతో ఆయనకు సంబంధం లేదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల కబంధ హస్తాల్లో అటవీ భూములని చెప్పి, అదే రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు కబ్జా చేశారని చెప్పి ప్రచారం చేస్తూ వచ్చారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ నేరంలో ఏదైనా జరిగిందని భావిస్తే రేపు కోర్టులు నిర్ధారిస్తే కానీ తప్ప మనం చెప్పలేం దాన్ని నేరం జరిగిందని చెప్పి. ఇటువంటి కబ్జా జరిగిందని చెప్పి అనుకుంటే దానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమాత్రం బాధ్యుడు కాదు. ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్స్ ని మొట్టమొదట ఆక్రమించుకోలేదు. ఎవరో ఆధీనంలో ఉన్న భూములను ఆయన కొనుగోలు చేశారు కాబట్టి వాటిని కబ్జా భూములుగా భావించడానికి ఆస్కారం లేదు. ఆ కబ్జా చేసిన వ్యక్తులు సజ్జల గాని ఆయన కుటుంబ సభ్యులుగా కానీ మనం చెప్పడానికి ఆస్కారం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ మనకి ఈ రోజున ఈ కబ్జాలకు సంబంధించి వస్తున్న వార్తా కథనాలను ఒకసారి మనం పరిశీలిస్తే నిజానికి ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కదా, మీకు మొదట్లో చెప్పాను మీకు అది. ఇటువంటి వార్తలు రామకృష్ణారెడ్డి గారి మీద రావడం ఇది కొత్తగా కాదు, గతంలో కూడా వచ్చాయి. మీకు 2024 నవంబర్ 25వ తేదీ అండి, ఆ రోజున కూడా ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. అదేమిటంటే రిజర్వ్ ఫారెస్ట్ లో సజ్జల సామ్రాజ్యం. మరి ఇందాక అనుకున్నట్టు సజ్జలకి దీనికి సంబంధం లేదు, కానీ ఆయన కల్పించారు అక్కడ సజ్జల సామ్రాజ్యం అని చెప్పి. ఆ రోజున ఆంధ్రజ్యోతి ఏం చెప్పిందండి, వారు తీర్పిచ్చారు. వారంతా వారు కమిటీ చేసుకొని వారు ఏం చెప్పారంటే, ఈ సజ్జల కుటుంబ సభ్యుల ఆధీనంలో 146.75 ఎకరాల అటవీ భూమి ఉందని చెప్పి వారు నిర్ధారించేశారు. ఇది ఎప్పుడండి, 2024 నవంబర్ 25వ తేదీన. అయితే ఇదే ఆంధ్రజ్యోతి 2025 జనవరి 2వ తేదీన ఆ భూములను ఎంత తగ్గించిందండి, 146 ఎకరాల నుంచి 42 ఎకరాలు తగ్గించేసింది. వాళ్ళు 2025 జనవరి 2వ తేదీని ఇచ్చిన కథనం ప్రకారం సజ్జల సోదరుల ఆధీనంలో అటవీ భూమి కేవలం 42 ఎకరాలే. అంటే వారు ఇష్టం వచ్చినట్లు అంకెలు వేసేస్తారు, తర్వాత మర్చిపోతారు, తర్వాత వారు తగ్గిస్తారు, మళ్ళీ పెంచుతారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సరే, ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం మీకు 2024లో 146 ఎకరాలు అని చెప్తే 2025లో దాన్ని 42 ఎకరాలకు తగ్గించి వేశారు. అంటే వారి దగ్గర ఏదో లోపం ఉంది, వారి అంకెల్లోనూ వారి సమాచారం లోపం ఉంది. ఆ తర్వాత మీకు పవన్ కళ్యాణ్ జనవరి 13వ తేదీ 2025న ఆయన ఏంటంటే ఒక ఎంక్వైరీకి ఆదేశించాడు అనమాట. ఆయనకున్న సమాచారం ఏంటంటే ఈ ఈ అటవీ భూములను దాదాపు 42 ఎకరాలు ఆక్రమించారు అని చెప్పి ఆయన చెప్తే, దానికి అటవీ శాఖ వారు ఏం చెప్పారంటే, ఆ భూములు మావే అని చెప్పడానికి మా దగ్గర ఆధారాలు లేవు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అసలు అటవీ శాఖే ఆ భూములు మావని చెప్పడానికి మా దగ్గర ఆధారాలు అని చెప్పి ఆయన చెప్పారు. అప్పుడే కాదండి, మీకు వారు ఏం చేస్తే 2016లో కూడా ఇటువంటి వివాదం వచ్చినప్పుడు వారేం చెప్పారంటే, అసలు ఆ భూములు మావి కాదు అని చెప్పి వారు అధికారికంగా ప్రభుత్వానికి ఒక లేఖ కూడా ఇచ్చారు. ఇప్పుడు 2016లో ఈ 2016లో ఈ భూములు మావి కాదు అని చెప్పిన అటవీ శాఖ ఇప్పుడు తాజాగా ఈ కమిటీ నివేదికలో ఇవి మావే అని చెప్పడం విశేషం. ఎలా చెప్తారండి వీళ్ళు? 2016లో అటవీ భూములుగా ఉన్నప్పుడు కానప్పుడు ఇప్పుడు అటవీ భూములు ఎలా అవుతాయి? ఆ రోజున ఈ అటవీ శాఖ అధికారులు తప్పు చేశారా, ఈ రోజు తప్పు చేశారా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్లలో ఉన్న వైరుధ్యాలు మనం గమనించాలి. ఇప్పటిదాకా మన ఆంధ్రజ్యోతిలో చెప్పిన వైరుధ్యం గమనించాం, తర్వాత అటవీ శాఖ వైరుధ్యం గమనించాం, తర్వాత ఇంకో విషయానికి వచ్చేటప్పటికి ఈనాడుకి వచ్చేటప్పటికి అండి, ఈనాడు వారు ఇవాళ ఏం చెప్తారంటే ఈ రోజున మొత్తం ఈ రోజున వారు చెప్పిన దాని ప్రకారం 63.27 ఎకరాలు కబ్జాలో ఉందని చెప్పి అంటారు ఆయన. ఈ సజ్జల కుటుంబ సభ్యుల్లో చేతిలో 63.27 ఎకరాలు ఉందని చెప్పి అంటారు ఆయన, ఈనాడు వారు. ఇదే ఈనాడు వారు 2025 మే 6వ తేదీని ఇచ్చిన ప్రత్యేక కథనంలో అప్పుడేం చెప్పారంటే వాళ్ళు 52.40 ఎకరాలు అని చెప్పి అంటారు. ఇది ఈనాడుకున్న పరస్పర వైరుధ్యమైన వార్తా కథనం వారిచ్చింది.
వారు ఒకసారి ఏమంటారంటే సజ్జల కుటుంబ ఆధీనంలో 63.27 ఎకరాలు అని చెప్పి ఒకసారి, కాదు కాదు 52.40 ఎకరాలు అని చెప్పి ఇంకోసారి వాళ్ళు చెప్తారు. ఎట్లాగా ఇక్కడ ఏమవుతుందంటే వీరు ఎవరికి తోచిన విధంగా వారు కథనాలు ప్రచురించి ప్రజల్లో సజ్జల రామకృష్ణారెడ్డికి మీద ఉన్న అభిమానం కానీ గౌరవం కానీ తగ్గించే ప్రయత్నం చేయటం, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నాన్ని వారు చాలా ముమ్మరంగా చేస్తున్నారు. దీనికన్నా పెద్ద కుట్ర ఏమిటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద జరుగుతున్న పెద్ద కుట్ర ఏమిటంటే, అది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మానసికంగాను నైతికంగాను బలహీనపరచడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడం అనేది వారి కుట్రగా, వారి ఆలోచనగా, వారి వ్యూహంగా కనిపిస్తోంది. దాంట్లో భాగంగానే మీరు ఇందాక అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సకల శాఖ మంత్రి గాను లేదా ఇంకొకటి గాను అభివర్ణిస్తూ ప్రచారం చేశారు, చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. శ్రీధర్ గారు, జర్నలిజం ముసుగులో రాజకీయ నాయకులు, అనేక సీనియర్ జర్నలిస్టులు జర్నలిజం ముసుగులో వ్యక్తిత్వం అన్నామండి. అది ఇవాళే కాదు. నిజంగా ఒక విషయం, ఆసక్తికరమైన విషయం అంటే, ఈ జర్నలిజం ముసుగులో వ్యక్తిత్వ హననాలకు తెలుగు రాష్ట్రాల్లో దీనికి ప్రారంభం ఎవరు చేశారు అంటే అది ఈనాడు పత్రిక అని చెప్పి మనం భావించాలండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన రాకముందు కూడా, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అంజయ్య గారు అండి, అంజయ్య గారికి ఎందుకు, అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, టంగుటూరి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఈనాడు వారికి ప్రతిదీ కూడా ఏదో జోకులా కనిపించేది. ఆయన చేసే ప్రతి పని కూడా ఆయన ఏదో ఒక పిల్లాడిలా చూపిస్తూ, ఆయన ఉపయోగించే హెలికాప్టర్, దాని పేరు యాదగిరి అండి, దానిని ఆయన తాడుబొట్టి లాక్కుంటూ వెళ్తున్నట్టుగా కార్టూన్లు వేశారు. అలాగే అంజయ్య గారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా అనేక కథనాలు, కార్టూన్లు ప్రచురించారు. అలా గతంలో ఎప్పుడు అట్లా జరగలేదండి. అంటే ఆంధ్రప్రదేశ్లో వ్యక్తిత్వ హననానికి ఆద్యం ఎవరు అంటే ఈనాడు అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు, రామోజీరావు గారికి మధ్యన బంధాలు బాగున్నంతకు బాగానే ఉన్నాయండి. ఆ బంధాలు బెడిసికొట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వాన్ని రామోజీరావు గారి ఈనాడు పత్రిక హననం చేయటం ప్రారంభించింది. ఎంత హననం చేశారంటే, ఆయనను ఒక బఫూన్గా, ఒక అవివేకవంతమైన వ్యక్తిగా, లేకపోతే ఒక స్త్రీ లోలుడుగా, ఇట్లా రకరకాలుగా ఆయనని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యక్తిత్వ హననానికి పాల్పడింది జర్నలిస్టులు కాదండి, ఎర్నలిస్టులు. ఎర్నలిస్టులు ఎవరు? పబ్లిషర్లు అంటే ఎవరు? డబ్బు సంపాదన కోసం పత్రిక పెడతారు వాళ్ళు. అటువంటి ఈనాడు లాంటి పత్రికలు, లేకపోతే పత్రిక పబ్లిషర్లు ఇటువంటి వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఒక చక్కటి వాతావరణాన్ని కలుషితం చేశారు. శ్రీధర్ గారు, ఇప్పుడు అదే తరహాలో కృష్ణారెడ్డి గారిని, మన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా ఈ వ్యక్తిత్వ హననంలో వెంటాడుతున్నారా ఏంటంటారు? మనం ఇందాక అనుకున్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వారి టార్గెట్లో, వారి రాడార్లో ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఏదో రకంగా ఆయన ఉన్న పేరును, ప్రతిష్టను వాళ్ళు భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారండి. నిజంగా చెప్పంటే దాంట్లో కొంతవరకు వారు సఫలం అయ్యారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత ఒత్తిళ్ళు వచ్చినా, ఎంత నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతున్నప్పటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరైనా చెప్పండి తట్టుకొని నిలబడ్డారండి. అది మనం అందరూ కూడా హర్షించాలి. ఎందుకంటే ఈ ఒక తప్పుడు కథనాలకి ఎవరైనా కానీ లొంగిపోయి వంగిపోతే, తప్పుడు కథనాల ప్రభావానికి లోనయ్యి ఆత్మన్యూనతకు గురైతే వారు రాజకీయాలు చేయలేరు. కానీ ఇటువంటివన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ధైర్యంగా ఎదుర్కొంటూ రాజకీయాలు చేస్తున్నారు. తాను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డికి ఆయన అండగానే నిలుస్తున్నారు. ఇది మనం చెప్పినట్టు ఇది పెద్ద కుట్ర అండి, ఇది చిన్న కుట్ర కాదు. అది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దూరం చేసేస్తే
జగన్మోహన్ రెడ్డికి మనం ఇందాక అనుకున్నట్టు కళ్ళు చెవులు లాంటివన్నీ కూడా మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఏంటంటే చాలా తరచుగా ఈ మీడియా ఆయనను టార్గెట్ చేస్తోంది. అయితే ఈ టార్గెట్ చేస్తే ఇప్పటి వరకు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ధైర్యంగా వాటిని ఎదుర్కొని నిలబడ్డారు. భవిష్యత్తులో కూడా నిలబడితే బాగుంటుంది. ధన్యవాదాలండి. సజ్జల గారి గురించి సీనియర్ జర్నలిస్ట్ గా మంచి విషయాలు చెప్పారు. వీక్షిస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్ మరికొన్ని అంశాల కోసం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.